సమాజంలో ఏదైనా సేవ చేయాలనే తపనతో కష్ట సమయంలో నిరుపేద కుటుంబాలకు, అనాథలకు శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ యూత్ సభ్యులు అండగా నిలుస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన రామిళ్ళ లక్ష్మి, రామిళ్ళ శ్యామల వారి తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోగా అప్పటి నుండి లక్ష్మి కూలి పని చేసుకుంటూ కడు పేదరికంతో బాధపడుతూ నానా ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తన యూత్ సభ్యులతో కలిసి మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌటాల ఎస్ఐ మధుకర్ యూత్ సభ్యులతో కలిసి బియ్యం, నూనె, చక్కెర, పిండి మొదలగు నిత్యావసర వస్తువులు, దుప్పట్లతో పాటు 3,500 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేసి బాధితులకు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన యూత్ సభ్యులను ఎస్ఐ మధుకర్ మరియు గ్రామస్తులు అభినందించారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చి అనాథలుగా మారిన అక్క చెల్లెళ్లకు అన్ని విధాలా చేయూత అందిస్తామని యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రధాన కార్యదర్శి తూమోజు వెంకటేష్, యూత్ సభ్యులు బోర్లె పురుషోత్తం, గుర్లె విలాస్, గ్రామస్తులు పుండలిక్, దుర్గం విజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం సార్, వర్షం వస్తే ఈ తాటిపత్రి కప్పుకొని మంచాల కూర్చొని ఉండేది సార్. తాటిపత్రి కూడా కప్పుకున్నారు. వీడియో కవర్ తీస్తాను. ఆమె కష్టం చేసి నేను చూసుకోవడం సార్ మొత్తాన్ని. అలా ఆమె కష్టం చేసుకొని చూసుకోవాలి. సైకిల్ ఒకటి చేతిలో పెట్టాలి. లక్ష్మి నువ్వు కూడా పట్టుకో. బోదంపల్లి గ్రామంలో ఇక్కడ చాలా పేదరికంలో పాటు అనారోగ్య బారిన పడినటువంటి వీళ్ళకి మా ఎస్ఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మాకు తోచినంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నిత్యావసర సరుకులు, కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఇలాగే ఇంకా ఎవరైనా వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే కనుక వీళ్ళకి బాగుంటుందని ఆశిస్తున్నాను. తినిపించలే, ఏమి తినిపించలే. వీళ్ళ పెద్ద అమ్మ, వాళ్ళ పెద్ద. బోదంపల్లి గ్రామంలో కడు పేదరికంలో ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ కష్టం అమ్మానాన్న లేకుండా అనాథగా బతుకుతున్నారు. అలా దీనావస్థ చూసి మన ఎస్ఆర్ఎస్ యూత్ డబ్బా గ్రామానికి చెందిన గుర్లె సీనన్న అధ్యక్షతన ఈరోజు నిత్యావసర వస్తువులు, అదేవిధంగా వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళ డబ్బులు కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చాలామంది ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది. చాలా పేదరికంలో ఉన్న గ్రామాలు కాబట్టి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళని మనం కొద్ది గొప్ప వంతున ఆయన సాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఇటువంటి సాయం చేసిన గుర్లె సీనన్నకి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే వెంకటేష్ అన్న యూత్ సభ్యులకి ప్రస్తుతానికి మగ దిక్కు లేక బాగా పేద పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు మన డబ్బా ఎస్ఆర్ యూత్ నుంచి కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని ప్రోగ్రాలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చాలా సంతోషం అన్న. నా పేరు శ్రీనివాస్. కౌటాల మండలం బోదంపల్లి గ్రామంలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనాథలుగా జీవిస్తున్నారు అని నాకు ఒక మిత్రుడు తెలపడంతో నేను వీళ్ళ ఇంటికి నిన్న రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. మగదిక్కు లేరు, తల్లిదండ్రులు లేరు. ఒక మానసికంగా పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయి మాట్లాడలేక మంచాల పడి ఉంటే నాకు నా మనసు చాలా బాధగా అనిపించింది.
ఈ విషయాన్ని నేను కౌటాల సిఏ గారి దృష్టికి తీసుకువెళ్ళగా సిఏ గారి నుంచి కొంత స్పందన లభించింది. మాకు వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామన్న ఉద్దేశంతో మా ఎస్ఆర్ఎస్సి సభ్యులతో కలిసి నేను ఇక్కడికి బోయంపల్లికి రావడం జరిగింది. ఈరోజు వారికి బియ్యం, పప్పు, ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు మా యూత్ నుంచి మాకు తోచిన సాయంగా వాళ్లకు అందియడం జరిగింది. ఇక్కడే కాకుండా సిర్పూర్ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతమైనా ఇలాంటి పేదవాళ్ళు ఉంటే మా ఎస్ఆర్ఎస్సి యూత్ నుండి వారికి సేవా కార్యక్రమాలు చేయడానికి, వాళ్లకు సాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన సిఐ గారికి, కౌటాల ఎస్ఐ గారికి ఇద్దరికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యూత్ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను.